నేటి ముఖ్యాంశాలు. బంపర్ మెజార్టీతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. వినుకొండ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జీవీ ఆంజనేయులు నామినేషన్. రాష్ట్రంలో జూన్ 4 ఫలితాల్లో బంపర్ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని స్పష్టం చేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వినుకొండ కూటమి అభ్యర్థి జీవీ ఆంజనేయులు. కనీసం 150 నుంచి 160 మంది ఎమ్మెల్యేల బలంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని ఆయన జోష్యం చెప్పారు. శుక్రవారం పల్నాడు జిల్లా వినుకొండ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు జీవీ ఆంజనేయులు. ఒక సెట్ నామినేషన్ పత్రాన్ని శుక్రవారం రిటర్నింగ్ అధికారికి అందజేశారు. వెంకటశివ సీతారామాంజనేయులు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేట్ చేయబడి ఉన్నాను. నేను రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం కలిగి చట్టంలో పొందుపరిచినట్లుగా భారతదేశ సమగ్రతను మరియు సార్వభౌమత్వాన్ని కాపాడుతానని భగవంతుని సాక్షిగా ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వినుకొండ పట్టణం 1-2 వార్డుల నుండి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ పథకాల గురించి వివరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్న వినుకొండ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ జీవీ ఆంజనేయులు గారు తనయుడు గోనుగుంట్ల హరీష్ బాబు గారు మరియు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ నిశంక శ్రీనివాసరావు గారు, అలాగే ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరవనీయులైన శ్రీ కోవలమూడి డాక్టర్ సర్దార్ గౌతుల అచ్చన్న గారి వారికి ఇవే మా ధన్యవాదాలు. అంగన్వాడీ పార్లమెంట్ కమిటీ సభ్యులతో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ డాక్టర్ సాధికార సంస్థ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి నవీన పాల్గొన్నారు. పట్టణంలోని ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద టీడీపీ నాయకులకు, పోలీసులకు వాగ్వాదం చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు నామినేషన్ వేయడానికి తహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లిన తర్వాత కార్యాలయం ఎదుట టీడీపీ శ్రేణులు ఉన్నారు. వారిని పక్కకు వెళ్లాలని పోలీసులు చెప్పడంతో టీడీపీ నాయకులకు, పోలీసులకు కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీస్ అధికారులు పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం సేవల్యాపురం మండలం రానున్న ఎన్నికల్లో జనసేన బీజేపీ పార్టీలు బలపరిచిన తెలుగుదేశం ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు శ్రీ జీవీ ఆంజనేయులు, లావు శ్రీకృష్ణదేవరాయ గారుల విజయాన్ని కాంక్షిస్తూ శానంపూడి, బొందిలిపాలెం, మతుకుమల్లి గ్రామాల్లో మాజీ శాసనసభ్యులు శ్రీ మక్కిన మల్లికార్జునరావు గారితో కలిసి పాల్గొన్న ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి, సెంట్రల్ ఆంధ్ర కో కన్వీనర్ శంకర్ శ్రీనివాసరావు గారు. కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, తెలుగు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అభివృద్ధి అరాచకం మధ్య పోరాటమని జీవీ అన్నారు. జీవీ, మక్కెన, లావు రత్తయ్య, రాణి రుద్రమదేవి సమక్షంలో బొల్లాపల్లి మండలం గరిపాడుకు చెందిన వైసీపీ పార్టీ నుండి టీడీపీలోకి 30 కుటుంబాలు చేరిక. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు అభివృద్ధి అరాచకం మధ్య పోరాటం అన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వినుకొండ కూటమి అభ్యర్థి జీవీ ఆంజనేయులు. ఎటువైపు నిలబడాలో ప్రజలు వివేకంతో ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గ పరిశీలకుడు మాన్కొండ శివప్రసాద్ గారు మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇక్కడ చాలా మంది, వాళ్ళందరికీ మీకు రక్షణగా ఉంటారు. దేనికైనా సరే రక్షణగా ఉంటారు. ఇది వాళ్ళ సమక్షంలోనే నా మాటగా మీకు చెప్తున్నా. మీ అందరూ 20 రోజులు కష్టపడి బాగా చేయండి. మంచిని, ధర్మాన్ని ప్రోత్సహించండి.
మీ ఖురాన్లో కూడా అదే చెప్పుద్ది, భగవద్గీతలో కూడా అదే చెప్పుద్ది, బైబిల్లో కూడా అదే చెప్పుద్ది. చివరికి ఏ మత గ్రంథమైనా ధర్మం దగ్గర ఆగిపోతుంది. ధర్మాన్ని రక్షించండి, మంచి వాళ్ళని ప్రోత్సహించండి, మంచి వాళ్ళని నడవండి, మంచి వాళ్ళతో స్నేహం చేయండి. మీకు మీ బిడ్డలకి చాలా మంచిది. నమస్కారం. రుద్రమదేవి, నేను విజ్ఞాన్ రత్తయ్య గారి అమ్మాయిని, ఎంపీ కృష్ణదేవరాయలు గారి చెల్లెల్ని. ఈరోజు ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం అభిమానులకి నా హృదయపూర్వక నమస్సులు. మీరు ఈ పార్టీ పట్ల నమ్మకంతో ఈరోజు ఇక్కడ జాయిన్ అయిన అందరికీ శుభాకాంక్షలు. ఎంపీ గారు చేసిన పనులన్నీ మీ అందరికీ సుపరిచితం, నేను చెప్పక్కర్లేదు. ఆయన కేంద్రం నుంచి అనుమతులు తీసుకొచ్చి, కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి వెరకిపూడిశాల ప్రాజెక్టు ఫినిష్ చేసి దానివల్ల 1,50,000 ఎకరాల సాగునీరు, 2.5 లక్షల మందికి తాగునీరు ఏర్పాటు చేసే ప్రాజెక్ట్ ఇది. దాన్ని చేపట్టి కృష్ణదేవరాయలు గారు ఈరోజు ఆల్మోస్ట్ శంకుస్థాపన చేయటం అయింది. ఈ 5 ఏళ్లలో పూర్తి చేస్తారు. ఇందులో రాష్ట్రంలో ఏమైనా ఇబ్బందులు వస్తే ఆంజనేయులు గారు తను కూడా చేస్తానని చెప్పారు ఇప్పుడు. కానీ ఆయన మన మల్లికార్జునరావు గారు చెప్పినట్లు ఉదయం రాత్రి అహర్నిశలు దీనికోసం పోరాడి తెచ్చిన ప్రాజెక్ట్ ఇది. అంతేకాకుండా జలజీవన్ మిషన్ కింద 500 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉండింది. దానిలో భాగంగా ప్రతి ఇంటికి కుళాయి తేపటము, ప్రతి ఇంటికి